మన్నిత ఇన్ఫ్రా వారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2 BHK ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే. ఈ రోజే బుక్ చేసుకోండి. గారాభంతో హంతకులను పెంచుతున్న తల్లిదండ్రులారా కళ్ళు తెరవండి. రాజమండ్రిలో జరిగింది కారు ప్రమాదం కాదు, బరి తెగించిన కొందరు తాగుబోతుల అహంకార హత్య. ఎంతో కష్టపడి ఎన్నో కలలతో డాక్టర్ అయిన 28 ఏళ్ల ప్రియాంకను కేవలం ఒక చిన్న గొడవ కోసం మద్యం మత్తులో కారుతో తొక్కించి చంపేశారు. చదువుకున్న యువత సమాజానికి రక్షకులు కావాలి, కానీ వీళ్ళు రాక్షసులయ్యారు. ఇక్కడ 2 కుటుంబాలను చూడండి. ఒకవైపు కూతురు చనిపోయినా ఆ మహా దుఃఖంలోనూ ఆమె అవయవాలను దానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడిన దేవతల్లాంటి తల్లిదండ్రులు. ఇంకోవైపు చేతికి అడిగినంత డబ్బిచ్చి సమాజం మీదకు నరరూప రాక్షసులను వదిలివేసిన తల్లిదండ్రులు. ఒకరు ప్రాణం పోస్తే ఇంకొకరు ప్రాణాలు తీస్తున్నారు. పిల్లలకు అడిగినంత డబ్బు, కార్లు ఇస్తున్న తల్లిదండ్రులారా, మిమ్మల్ని ఏమడుగుతున్నాం? మీ కష్టార్జితమో అక్రమ సంపాదనో తెలియదు, కానీ ఆ నోట్ల కట్టలతో మీ పిల్లల చెడు అలవాట్లను మేపుతున్నారు. వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారో తెలియదు, ఏం తాగుతున్నారో తెలియదు. డబ్బు ఇస్తే మీ బాధ్యత తీరిపోయిందా? గుర్తుపెట్టుకోండి, మీ నిర్లక్ష్యమే ఈరోజు ఒక అమాయకురాలిని చంపింది. ఈ పాపంలో మీకు భాగం ఉంది. ఇక చాలు. తాగి బండి నడిపి ప్రాణాలు తీస్తే బెయిలు దొరకని కఠిన చట్టాలు రావాలి. రాజకీయ అండ చూసుకొని రెచ్చిపోయే ఉన్మాదులకు ఉరిశిక్షే పడాలి. ఇంకొక ప్రియాంక బలి కాకూడదంటే ఈరోజే మీ ఇంట్లో ఉన్న పిల్లల ప్రవర్తనను మార్చండి. ఈ దారుణాన్ని ఇన్నాళ్ళు తొక్కిపెట్టిన పోలీసులు, మీడియా కూడా సిగ్గు తెచ్చుకోవాలి. డాక్టర్ ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ నిజం అందరికీ చేరేలా వెంటనే షేర్ చేయండి.